హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బిగ్ బాస్ హౌస్లో ప్రేమ జంటగా మారారు డిమాండ్ పవన్, రీతూ చౌదరి. అయితే కెప్టెన్ అవ్వమని పవన్ను కోరింది రీతూ. ప్రేయస్ అడిగితే ప్రియుడు కాదంటాడా? అలా అడిగిందో లేదో ఇలా హౌస్ కెప్టెన్ అయిపోయాడు డిమాండ్ పవన్ ఆలియాస్ డమాల్ పవన్. ఈ వారం నామినేషన్స్లో ఉన్నాడు ఈ డమాల్ పవన్. ఇప్పుడు హౌస్కు రెండో కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఈ వారం నామినేషన్స్ తప్పించుకుంటే మూడో వారంలో కూడా డమాల్ ఎలిమినేషన్ గండ నుంచి గట్టెక్కేసినట్లే. ఇక బిగ్ బాస్ 9 చప్పగా సాగుతోంది. నిజానికి ప్రతి సీజన్ ప్రారంభంలో ఏమీ ఊపు ఉండదు, మెల్లగా ఊపందుకుంటుంది. కానీ సీజన్ 9 ప్రారంభంలో ఊపందుకొని రెండో వారానికి చతికిలబడిపోయింది. ఎందుకు అంటే కామనర్స్ అంటూ చెత్త బ్యాచ్ను హౌస్లోకి తీసుకుని రావడంతో ఆట మొత్తం ఎత్తిపోయింది. నిజానికి ఈ సీజన్లో అగ్ని పరీక్షను ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన ఈ కామనర్సే టైటిల్ ఫేవరెట్ అని అంతా అనుకున్నారు. కానీ కనకపు సింహాసనం సునకం అన్నట్లుగా 6 కామనర్స్ హౌస్లోకి వెళ్ళారు. కానీ ఒకరిని మించి ఒకరు చికరాకు దొబ్బిస్తున్నారు. మనీష్, భరణి, డిమాండ్ పవన్, ఇమ్మాన్యుయల్ ఈ నలుగురికి రెండో వారం కెప్టెన్సీ పోటీదారులుగా పోటీ పడగా వీరిలో డిమాండ్ పవన్ గెలవడంతో ఇతను బిగ్ బాస్ హౌస్ కి రెండో కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. నా కోసం ఈ వారం కెప్టెన్ అవ్వాలని ప్రేయస్ రీతు కోరికపై నీ కోసం ట్రై చేస్తా అని మాట ఇచ్చాడు ప్రియుడు డిమాండ్. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తరువాత లవర్స్గా మారిన ఇద్దరి కోరికను నెరవేర్చుతూ డిమాండ్ పవన్ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ చేసేశాడు బిగ్ బాస్. డమాల్ పవనా, వీడెవడో కొత్త రకం పత్తి విత్తనమా అంటే అగ్ని పరీక్షలో గెలిచి వచ్చిన డిమాండ్ పవనే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత డమాల్ పవన్ అయ్యాడు. డిమాండ్ ఏంటయ్యానంటే వీక్ నుంచి స్ట్రాంగ్ అయ్యే క్యారెక్టర్ సార్ అని బిగ్ బాస్ స్టేజ్పై నాగార్జున గారితో చెప్పి డిమాండ్ పవన్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత కామంతో కట్టకట్టలాడిపోతూ కనిపిస్తున్నాడు. పిల్ల చేష్టలతో పిచ్చెక్కిస్తున్నారు. ఎక్కడ సందు దొరికితే ఇద్దరు కలిసి అక్కడ దూరిపోతున్నారు. బిగ్ బాస్ హౌస్ని లవర్స్ పార్కుగా మార్చుతున్నారు. సోఫాలో కూర్చొని చేతులు పిసుక్కుంటూ కామంతో కట్టకట్టలాడిపోతున్నట్లుగానే కనిపించారు ఈ ఇద్దరు. రీతూ చౌదరి వెనకాల హచ్డాగ్ మాదిరిగా వేరెవర్ యు గో యువర్ నెట్వర్క్ ఫాలోస్ అన్నట్లుగా రీతూ చౌదరి ఎక్కడికి వెళితే అక్కడికి చొంగ కార్చుకుంటూ తిరుగుతున్నాడు. అగ్ని పరీక్షలో ఉన్న డిమాండ్ పవన్ నా గోల్ ఇది, గోంగూర కట్ట అని సోది చెప్పిన డిమాండ్ పవన్ కంటికి ఇప్పుడు రీతూ చౌదరి తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. ఆమెను చూసి బకెట్లు సొల్లు కార్చుకోవడం తప్పితే వేరే పనే లేకుండా బిగ్ బాస్ హౌస్లో పిల్ల నెబ్బా వేషాలు వేసేస్తున్నాడు డిమాండ్ పవన్. మనోడికి రీతూ సంగతి తెలియదు అనుకోవడానికి అవకాశమే లేదు. ఆమె ప్రేమాయణాలు, పెళ్లి, విడాకులు, ల్యాండ్ స్కామ్లు ఇవన్నీ తెలిసినవే. ఇవన్నీ తెలిసి కూడా కంటి చూపుతో డిమాండ్ పవన్ గుక్క తిప్పుకోకుండా చేస్తుంది రీతు. దాంతో మనోడు గుటకలు వేసుకుంటూ చొంగ కార్చుకుంటూ ఆమెనే చూస్తూ ప్రదర్శనలు చేస్తున్నాడు. మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ అయ్యాడు అంటే రీతు కెప్టెన్ పగ్గాలు వచ్చినట్లే కదా. ఎందుకంటే నీ కోసం ఈ వారు కెప్టెన్ అవుతానంటూ రీతు కళ్ళల్లో కళ్ళు పెట్టి సీరియస్గా చూస్తూ మరీ చెప్పాడు డిమాండ్. అతను అలా అనుకున్నాడో లేదో ఇలా కెప్టెన్ కూడా చేసేశారు మన బిగ్ బాస్. కెప్టెన్గా ఉంటూ డిమాండ్ పవన్ అందరికీ న్యాయం చేస్తాడో లేదా రీతూ చౌదరికి మాత్రమే ఫేవరిజం చేస్తాడో చూడాలి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.